అందరికీ నమస్కారం. నా పేరు చరణ్ తేజ. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటి అంటే, పైథాన్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఫ్లో. అంటే ఏంటి అంటే, సింపుల్‌గా చెప్తాను. చాలా మందికి పైథాన్ ప్రోగ్రామ్ రాయడం ట్రివియల్. మనం లాస్ట్ వీడియోలో కూడా రాసాం కదా! పైథాన్ ప్రోగ్రామ్‌ని. రన్ చేసాం. అవుట్‌పుట్ వచ్చింది అంతే. అక్కడికి ఎండ్ అనుకుంటారు. కానీ అసలు పైథాన్ ప్రోగ్రామ్ రాసిన తర్వాత మనం ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు అసలకి ఏం జరుగుతుంది బ్యాక్ ఎండ్‌లో చాలా మందికి తెలీదు. ఈ వీడియోలో మనం స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేసుకుందాం. అసలకి ఏం జరుగుతుంది అనగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్ డిస్కస్ చేసుకుందాం. అంటే ఏమని డిస్కస్ చేసుకోబోతున్నాం. పాయింట్ నంబర్ 1 హై లెవెల్ ప్రోగ్రామ్. మనం లాస్ట్ వీడియోలో క్లియర్‌గా డిస్కస్ చేస్తున్నాం గదా! ఈరోజు ఒకసారి చూస్తామనమాట అంతే. సెకండ్ వన్ ట్రాన్స్‌లేటర్. అసలకి ఏంటి ట్రాన్స్‌లేటర్ అంటే? అండ్ ఈస్ పైథాన్ కంపైలర్ బేస్డ్ ఆర్ ఇంటర్ప్రిటర్ బేస్డ్? అసలు కంపైలర్ అంటే ఏంటి? ఇంటర్ప్రిటర్ అంటే ఏంటి? మనం డిస్కస్ చేసుకోబోతాం. ఓకే. అండ్ పైథాన్ ప్రోగ్రామ్ ఫ్లో ఫైనల్‌గా డిస్కస్ చేసుకోబోతే టైమ్ వేస్ట్ చేయకుండా లెట్స్ మూవ్ ఆన్ టు ద ఫస్ట్ పాయింట్. మనకి ఈవెన్ మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం గదా! ఆహ్, హై ప్రోగ్రామ్ అంటే ఎలా రాయాలి హై ప్రోగ్రామ్ అనేసి. మనం రాద్దాం ఒకసారి సింపుల్‌గా. అండ్ మీకు తెలిసింది గదా! మనం కోడింగ్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాం. అయ్యో! కోడింగ్. ఓకే. ఇప్పుడు నోట్‌ప్యాడ్ ఓపెన్ చేస్తాం. ఎవరైతే మీరు ఒకవేళ మన ప్రీవియస్ వీడియో మిస్ అయితే సో ప్లీజ్ వాచ్ దట్ వీడియో. ఐ రికమెండ్ యూ. మనం ఇక్కడ సింపుల్‌గా ప్రోగ్రామ్ రాద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, సబ్‌స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఓకే. మనం సేవ్ చేయాలి. ఎలా సేవ్ చేయాలి? ఫైల్, సేవ్, ప్రోగ్రామ్ నేమ్ డెమో1.py, ఆల్ ఫైల్స్, డెస్క్‌టాప్, కోడింగ్, సేవ్ అంతే. ఓకే. మనం సక్సెస్‌ఫుల్‌గా సేవ్ చేస్తాం. మనం రన్ చేయాలనుకున్నాం అనుకో ఎలా రన్ చేస్తాం? మన ఫోల్డర్ ఓపెన్ చేసి మన కోడింగ్ ఫోల్డర్‌ని మన ఇక్కడ డెమో1.py ఉంది కదా! ఈ డైరెక్టరీలో సీఎండీ ఓపెన్ చేసి ఓకే. ఇక్కడ మనం ఒక కమాండ్ రన్ చేయాలి. అదే పై డెమో1.py అంటే మన పై కమాండ్ అలా మనం ప్రోగ్రామ్ నేమ్ అన్నమాట. ఇఫ్ యూ క్లిక్ ఆన్ ఎంటర్ చూడండి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ప్లీజ్. ఓకే. దెన్ ఇది సక్సెస్‌ఫుల్‌గా అయిపోయింది మనకు. అంటే ఒక ప్రోగ్రామ్ రాసాము, ఎగ్జిక్యూట్ చేసాము, అవుట్‌పుట్ వచ్చింది ఇదంతా ఓకే. బట్ బ్యాక్ ఎండ్‌లో ఏం జరుగుతుంది చరణ్? అంటే మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోతాం అన్నమాట. సో దిస్ ఈస్ హౌ వి డన్ స్టెప్ బై స్టెప్ హై లెవెల్ ప్రోగ్రామ్ రాసేసాం ఆల్రెడీ. ఇక్కడ మనం ఒక పాయింట్ అర్థం చేసుకోవాలి. ఆ పాయింట్ ఈస్ కాల్డ్ యాస్ ఎ ట్రాన్స్‌లేటర్. యాహ్! చరణ్ అసలకి ట్రాన్స్‌లేటర్ అంటే ఏంటి? వాట్ ఈస్ ట్రాన్స్‌లేటర్? వి కెన్ డిస్కస్ టుడే. ఓకే. అసలు ట్రాన్స్‌లేటర్ అంటే ఏంటో చెప్పనా? సింపుల్‌గా చెప్పాలంటే అదొక ప్రోగ్రామ్ అనుకోండి. యాహ్! మరి ఎక్కువ ఆలోచించే అవసరం లేదు. ట్రాన్స్‌లేటర్ అనేది సింపుల్‌గా ఒక ప్రోగ్రామ్ అన్నమాట. ఆ ప్రోగ్రామ్ ఏం చేస్తుందంటే హై లెవెల్ నుంచి లో లెవెల్ లాంగ్వేజ్‌లకి కన్వర్ట్ చేస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం డిస్కస్ చేసుకోబోతాం స్టెప్ బై స్టెప్ అది కూడా. సింపుల్‌గా మనకి ట్రాన్స్‌లేటర్ అంటే మెయిన్‌గా 2 ఉంటాయి మనకు. యాహ్! ఫర్ ఎగ్జాంపుల్ కంపైలర్ అనేది ఒక ట్రాన్స్‌లేటర్. అంటే ఒక ప్రోగ్రామ్ అన్నమాట. అదేం చేస్తుందంటే మనం రాసిన ఎంటైర్ ప్రోగ్రామ్‌ని ఒక్క స్టెప్‌లో హై లెవెల్ నుంచి లో లెవెల్‌కి కన్వర్ట్ చేసేస్తుందన్నమాట. ఓకే. అండ్ సెకండ్ పాయింట్ ఇంటర్ప్రిటర్ ఒకటి ఉంటుంది మనకు. యాహ్! ఇంటర్ప్రిటర్ అనేది కూడా వన్ ఆఫ్ ద ట్రాన్స్‌లేటర్ అన్నమాట. ఇదేం చేస్తుందంటే ఇట్ కన్వర్ట్స్ అవర్ ప్రోగ్రామ్ లైన్ బై లైన్. యాహ్! లైన్ బై లైన్ ఒక లైన్ ఫస్ట్ లైన్ కన్వర్ట్ చేస్తుంది. హై లెవెల్ నుంచి లో లెవెల్‌కి. మళ్ళీ సెకండ్ లైన్ హై లెవెల్ నుంచి లో లెవెల్‌కి. అట్లా లైన్ బై లైన్ హై లెవెల్ నుంచి లో లెవెల్‌కి కన్వర్ట్ చేస్తుందన్నమాట. అంటే ట్రాన్స్‌లేటర్ అనేది ఒక సింపుల్ ప్రోగ్రామ్ అంతే. ఈ ప్రోగ్రామ్ ఏం చేస్తుందంటే హై లెవెల్ అంటే హ్యూమన్ అండర్‌స్టాండబుల్ లాంగ్వేజ్ నుంచి లో లెవెల్ మెషిన్ అండర్‌స్టాండబుల్ లాంగ్వేజ్‌లకి కన్వర్ట్ చేస్తుందన్నమాట. ఓకేనా? అవి 2 టైప్స్ ఉంటాయి మనకు జనరల్‌గా అయితే. కంపైలర్ అని, ఇంటర్ప్రిటర్ అని. బెస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నామనమాట. ఈ కంపైలర్ అనేది హోల్ ప్రోగ్రామ్ ఒక్క సింగిల్ స్టెప్‌లో కన్వర్ట్ చేస్తే లో లెవెల్‌కి. ఇంటర్ప్రిటర్ అనేది స్టెప్ బై స్టెప్ కన్వర్ట్ చేస్తుందనమాట. ఓకే. చాలా అర్థమైంది. నౌ ఇదంతా ఓకే గాని, అసలకి పైథాన్ అనేది కంపైలర్ బేస్డా? ఇంటర్ప్రిటర్ బేస్డా? సింపుల్. పైథాన్ ఈస్ ఎ ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే మనం పైథాన్‌లో ఫర్ ఎగ్జాంపుల్ 100 లైన్‌లు మనం కోడ్ రాసినా సరే, లైన్ బై లైన్ హ్యూమన్ అండర్‌స్టాండబుల్ లాంగ్వేజ్ అంటే మనం రాసిన దాన్ని మెషిన్ అండర్‌స్టాండబుల్ లాంగ్వేజ్‌కి కన్వర్ట్ చేస్తుందన్నమాట. స్టెప్ బై స్టెప్, లైన్ బై లైన్ కన్వర్ట్ చేస్తుంది. సో, అందుకనేసి పైథాన్ ఈస్ ఎ ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది ఓకే చరణ్.
నౌ వాట్ ఇస్ ద పైథాన్ ప్రోగ్రామ్ ఫ్లో? అసలుకి పైథాన్ ప్రోగ్రామ్ ఫ్లో ఎలాగుంటుంది? దిస్ ఇస్ అవర్ పైథాన్ ప్రోగ్రామింగ్ ఫ్లో. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పైథాన్ ప్రోగ్రామింగ్ ఫైల్‌లో మెయిన్‌గా 3 పార్ట్స్ ఉంటాయి. మనం ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తున్నామంటే మెయిన్‌గా 3 పార్ట్స్ ఉంటాయి. బ్యాక్ ఎండ్‌లో ఇన్వాల్వ్ అయ్యేటివి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోర్స్ కోడ్ చెప్తాను. సోర్స్ కోడ్ అంటే ఏంటి అనేసి. సెకండ్ వన్ బైట్ కోడ్. థర్డ్ వన్ పీవీఎం అంటే పైథాన్ వర్చువల్ మిషన్. దిస్ ఇస్ హౌ ద ఫ్లో విల్ గో. మనకి ఫ్లో ఇలా ఉంటుందన్నమాట. మనం ఏదైతే పైథాన్ ప్రోగ్రామ్ రాస్తాం కదా! మీరు గమనించారా? మనం ఏదైతే పైథాన్ ప్రోగ్రామ్ రాస్తామో, మన పైథాన్ ప్రోగ్రామ్‌ని ఫర్ ఎగ్జాంపుల్ demo1.py సేవ్ చేసాం అనుకుందాం. సేవ్ చేసాం. ఎప్పుడైతే రన్ చేస్తామో, ఆ ప్రోగ్రామ్ అనేది బైట్ కోడ్‌లో కన్వర్ట్ అవుతుందన్నమాట. జనరల్ మనకు కనిపియదు. నేను చెప్తాను. ఎలా మనం చూడాలో కూడా. అది మనకు అర్థమవ్వదు. ఏం చేయాలి? దెన్ పైథాన్ వర్చువల్ మిషన్ ఏం చేస్తుందంటే, సో, ఆ బైట్ కోడ్‌ని అర్థమయ్యే విధంగా చేసి అంటే మన ఇంటర్‌ప్రిటర్‌కి ఐ మీన్ నాట్ ఇంటర్‌ప్రిటర్ మన సిస్టమ్‌కి ఫైనల్‌గా మనకి అవుట్‌పుట్ వస్తుందన్నమాట. ఓకే. లెట్ మీ రీక్యాప్ వన్ బై వన్. పాయింట్ నంబర్ 1 ఫస్ట్ మనం ప్రోగ్రామ్ రాస్తాం. ఇది క్లియర్. ఎందుకంటే డెమో1.py మనం ఆల్రెడీ ప్రోగ్రామ్ రాసాం. అది బైట్ కోడ్‌లో కన్వర్ట్ అవుతుంది. దాని తర్వాత పీవీఎం ఇన్వాల్వ్ అవుతుంది. దాని తర్వాత అవుట్‌పుట్ వస్తుంది. ఇదంతా ఓకే చరణ్. బట్ కొంచెం క్లారిటీ కావాలి. ఓకే. అందుకే మనం డిస్కస్ చేసుకోబోతాం స్టెప్ బై స్టెప్. ఫస్ట్ వన్ సోర్స్ కోడ్. సీ అంటే చెప్పాను కదా! ఈ అన్ని స్టెప్స్‌లో మెయిన్‌గా 3 పార్ట్స్ అని చెప్పాను కదా! ఇన్వాల్వ్ అయ్యేటివి. చూసారా? ఇక్కడ. సోర్స్ కోడ్, బైట్ కోడ్, పైథాన్ వర్చువల్ మిషన్ అని. ఫస్ట్ వన్ సోర్స్ కోడ్ అనుకో సింపుల్. మనం ఏదైతే ప్రోగ్రామ్ రాస్తామో, ఆ ప్రోగ్రామ్‌ని మనం సోర్స్ కోడ్ అంటామనమాట. మనం ఆల్రెడీ ప్రింట్ హెలో వరల్డ్ ప్రోగ్రామ్ రాసాం. ఓకే. ఆ ప్రోగ్రామ్ నేమ్ ఏంటి? డెమో1.py అని మనం ఫైల్ నేమ్ సేవ్ చేసి పెట్టున్నాం. అంటే ఇప్పుడు సోర్స్ కోడ్ అంటే డెమో1.py. ఇది మన సోర్స్ కోడ్. మన ప్రెజెంట్ వీడియోలో. ఓకే. అండ్ మనం ఎలా రన్ చేసాం? పీవై స్పేస్ డెమో1.py. దీంతో మనం రన్ చేసాం. ఇదంతా ఓకే చరణ్. బట్ సోర్స్ కోడ్ అంటే అర్థమైంది. కానీ బైట్ కోడ్ అంటే ఏంటి? కొంచెం చెప్తావా? యాహ్! చెప్తాను. ఎందుకు చెప్పను బాసు. కమ్ ఆన్. చూడండి. బైట్ కోడ్ అంటే సింపుల్ వైల్ రన్నింగ్ ఏ ప్రోగ్రామ్. మనం ఎప్పుడైతే పైథాన్ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నప్పుడు ఇంటర్‌ప్రిటర్ కన్వర్ట్ ద ప్రోగ్రామ్ ఇంటూ బైట్ కోడ్. చెప్పాను గదా! మనం ఒక ప్రోగ్రామ్ రాసిన తర్వాత మనం ఎప్పుడైతే పీవై స్పేస్ డెమో1.py అనే కమాండ్ రన్ చేసామంటే అది రన్ అవుతూ ఉన్నప్పుడు మన ఇంటర్‌ప్రిటర్ ఏం చేస్తుందంటే మన ప్రోగ్రామ్‌ని ఒక ఇంటర్మీడియేట్ ఫైల్‌లో కన్వర్ట్ చేస్తుందన్నమాట. సీ బైట్ కోడ్ అంటే నథింగ్ బట్ ఒక ఇంటర్మీడియేట్ ఫైల్. మీరనుకోవచ్చు, చరణ్ నాకేం ఫైల్స్ ఏం కనిపియట్లేదే. సీ మీరొక క్వెషన్ ఏయొచ్చు నాకి. చరణ్ ఇక్కడ డెమో1.py అయింది. ఓకే. ఇక్కడ రన్ చేసాం. అవుట్‌పుట్ వచ్చింది. కానీ నాకెక్కడ బైట్ కోడ్ కనపడలేదనొచ్చు. అవును. బైట్ కోడ్ కనపడదు. దట్ ఈస్ వై ఆ బైట్ కోడ్ అనేది ఇన్విజిబుల్ అన్నమాట. అది కనపడదు ఎవరికీ. ఎవరికీ కనపడదు. జనరల్‌గా కనపడదు. బై డిఫాల్ట్‌గా. సో, మనం ఏదైతే బైట్ కోడ్ ఉంటుందో అది ఆటోమేటిక్‌గా పై క్యాచీ అనే ఒక ఫోల్డర్‌లో స్టోర్ అయి ఉంటుందన్నమాట. ఓకే. చరణ్ స్టోర్ అయిందంటున్నావు. కానీ ఎక్కడుందో చూపియట్లేదు. అరే బాస్ కమ్ ఆన్. మనం ఏం చేస్తామంటే ఇప్పుడు సింపుల్‌గా హ్మ్. కమాండ్ రన్ చేసి చూద్దాం. యాహ్! ఈ పైథాన్ -m py_compile demo1.py ఇక్కడ లాస్ట్‌లో మన ఫైల్ నేమ్ మనం ప్రొవైడ్ చేస్తే ఇప్పుడు ఏం చేద్దామంటే సీ ఇక్కడ గమనించండి కోడింగ్ ఫోల్డర్‌లో ఇక్కడ ఏం కూడా లేదు. జస్ట్ demo1.py ఉంది. ఇప్పుడు ఏం చేస్తానంటే చూడండి. ఈ పర్టిక్యులర్ ఫోల్డర్‌లో ఇది కమాండ్ ప్రాంప్ట్ కదా! నేనిప్పుడు ఇది ఎంటర్ చేస్తాను. ఏదైతే కమాండ్ ఉందో మనం తీసుకున్నామో పైథాన్ -m py_compile మన ఫైల్ నేమ్ ఎంటర్ చేస్తాను. బాగా గమనించండి. ఇక్కడ బాగా గమనించండి. ఓన్లీ ఇక్కడ డెమో1.py మాత్రం ఉంది గదా! ఇప్పుడు చూసారా? ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ అయింది. అయ్యో! కొంతమంది చూడలేదండి. నేను మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూడండి. నేను డిలీట్ చేస్తాను. మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం. చూడండి బాగా గమనించండి. బాగా గమనించండి. ఎంటర్ చేయగానే ఇక్కడ న్యూ ఫోల్డర్ క్రియేట్ అవుతుంది చూడండి. గమనించారా? ఫోల్డర్ అనేది. ఓకే చరణ్ ఫోల్డర్ ఉంది. కానీ నేనిది ఓపెన్ చేయొచ్చా? చేయొచ్చు. ఆఫ్‌కోర్స్ ఓపెన్ చేయొచ్చు. చూసారా? కంపైల్డ్ పైథాన్ ఫైల్ అని ఉంది. యాహ్! సరే దీన్ని ఇంకా నేను ఓపెన్ చేసి చూడొచ్చా? ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ మనం ఓపెన్ చేయకూడదు. మనకేం అర్థం అవ్వదు. అయినా సరే ఓపెన్ చేస్తాను నేను. కమాన్ ఓపెన్ చేయండి. గమనిస్తే
మనకేం అర్థం అవ్వదు. మనకు కూడా ఏం అర్థం అవ్వదు. కానీ సమ్‌వేర్ వి కెన్ సీ సబ్‌స్క్రైబ్ టు అవర్ ఛానల్ అంటే మనం ఏదైతే రాసామో ఇక్కడ సబ్‌స్క్రైబ్ టు అవర్ ఛానల్ అనేసి ఓకే. సమ్‌వేర్ సబ్‌స్క్రైబ్ టు అవర్ ఛానల్ అనేది ఓకే. బట్ ఇన్ అని ప్రింట్ ఎక్కడో ఉంది. డెమో డాట్ పివి ఎక్కడో ఉంది. మాడ్యూల్ అంతా హడావిడి అయిపోయింది ఇక్కడ. మనకి అర్థం అవ్వట్లేదు. ఓకేనా? సో, ఇది అర్థం అవ్వదు ఎవరికీ. అందుకనేసే చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అర్థమైంది. ఏంటి? ఒక ఫైల్‌ని రన్ చేసిన్ రన్ చేసేటప్పుడు రన్ చేసిన తర్వాత కూడా ఆ ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతది. ఆ ఫోల్డర్ ఏంటి? కైండ్ ఆఫ్ బైట్ కోడ్ ఏదైతే ఉంటదో అది స్టోర్ అయ్యే ఫోల్డర్. ఆ ఫోల్డర్ నేమే ఇది. చూసారా? సేమ్ ఫోల్డర్ అంతా మనకి ఇక్కడ ఒకటి క్రియేట్ అయింది. ఎగ్జాక్ట్‌లీ. ఇది ఓకే చరణ్. ఇది ఓకే. బట్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ పీవీఎం? అసలు మన పైథాన్ వర్చువల్ మిషన్ ఏం చేస్తది? సీ దిస్ బైట్ కోడ్ కెనాట్ అండర్‌స్టాండబుల్ బై ద ప్రాసెసర్. అంటే మన మిషన్ అనేది ఈ బైట్ కోడ్‌ని మనకే అర్థం అవ్వట్లేదు సరిగ్గా. మిషన్‌కి ఎలా అర్థమవుతది చెప్పండి? ఇప్పుడు ఏం చేస్తుందంటే సో, ఈ పైథాన్ వర్చువల్ మిషన్ పైథాన్ వర్చువల్ మిషన్ మనం మళ్ళీ ఏమి ఇన్‌స్టాల్ చేయము. మనం పైథాన్ ఎప్పుడైతే డౌన్‌లోడ్ చేస్తామో ఆటోమేటిక్‌గా పీవీఎం కూడా ఇన్‌స్టాల్ అయిపోయింటదనమాట. పైథాన్‌తో పాటే వస్తుంది మనకు. ఈ పైథాన్ వర్చువల్ మిషన్ ఏం చేస్తుంది తెలుసా? ఇది మన బైట్ కోడ్‌ని మిషన్ అండర్‌స్టాండబుల్ ఫార్మాట్‌లోకి కన్వర్ట్ చేస్తుందనమాట. ఓకే. అంటే కంక్లూజన్ ఆఫ్ ది స్టోరీ మెయిన్ కీ రోల్ ప్లే చేసేది ఎవరో తెలుసా ఇక్కడ? పీవీఎం అనమాట. మన పైథాన్ వర్చువల్ మిషన్ వల్లనే మనకి మన లో లెవెల్ లాంగ్వేజ్‌లకి కన్వర్ట్ అవుతుందనమాట. ఒక్కసారి మన మిషన్ అర్థం చేసుకుందనుకో, మనం ఏం రాసాము సీ ఇది రాసాం మనం. ఫ్రెండ్ సబ్‌స్క్రైబ్ టు మై ఛానల్ అని. ఇది మన లో లెవెల్ లాంగ్వేజ్‌లో మన మిషన్ అండర్‌స్టాండ్ చేసుకుందనుకో, అప్పుడు అర్థం చేసుకొని ప్రింట్ చేస్తుంది గదా! అసలు మన మిషన్‌కి అర్థం అవ్వలేదనుకో, మనం ఏం రాసామని, అప్పుడు ఎలా అనేసి? అందుకనేసి నేను ఒకసారి రివైజ్ చేస్తాను. ఏం జరుగుతుందనేసి. పాయింట్ నంబర్ 1 ఫస్ట్ మనము హై లెవెల్ ప్రోగ్రామ్ రాసాం. ఎగ్జిక్యూట్ చేసాం. ఒక ప్రోగ్రామ్ రాసాం. ఎగ్జిక్యూట్ చేసాం. ఇప్పుడు మనకి ఒక ట్రాన్స్‌లేటర్ అనేది ఒకటి ఉంటదనమాట. అంటే ఒక ప్రోగ్రామ్. అదేం చేస్తుంది? హ్యూమన్ అండర్‌స్టాండబుల్ లాంగ్వేజ్ నుంచి మెషిన్ అండర్‌స్టాండబుల్ లాంగ్వేజ్‌లకి కన్వర్ట్ చేస్తుందనమాట. అంటే హై లెవెల్ టు లో లెవెల్. అందులో 2 ఉంటాయి మెయిన్‌గా మనకు. అంటే కంపైలర్, ఇంటర్‌ప్రిటర్. కంపైలర్ ఏంటి? హోల్ ప్రోగ్రామ్‌ని ఒకేసారి కన్వర్ట్ చేసేస్తుంది లో లెవెల్ లాంగ్వేజ్‌లకి. ఇంటర్‌ప్రిటర్ ఏంటి అంటే లైన్ బై లైన్, లైన్ బై లైన్ కన్వర్ట్ చేస్తుందనమాట. ఓకే. అది. దాని తర్వాత పైథాన్ కంపైలర్ అంటే మనకి పైథాన్ కంపైలర్ అనేది ఆహ్, ఇంటర్‌ప్రిటెడా? పైథాన్ అనేది కంపైలర్ బేస్డా? లేకపోతే ఇంటర్‌ప్రిటర్ బేస్డా? పైథాన్ ఏంటి? ఇంటర్‌ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే లైన్ బై లైన్, లైన్ బై లైన్ కన్వర్ట్ చేస్తుందనమాట. ఓకేనా? అంతే. దాని తర్వాత ప్రోగ్రామ్ ఫ్లో ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రోగ్రామ్ రాస్తాం సోర్స్ కోడ్. ఇది బైట్ కోడ్‌గా కన్వర్ట్ అవుతుంది. ఆ బైట్ కోడ్ సరిగ్గా అర్థం అవ్వదు మన మిషన్‌కి. అదేం చేస్తుంది? పైథాన్ వర్చువల్ మిషన్ ఇన్వాల్వ్ అయ్యి సో, అర్థం అయ్యేలా చేస్తుందనమాట. లో లెవెల్ లాంగ్వేజ్‌లో. ఫైనల్‌గా అది అర్థం చేసుకొని మనకి ఔట్‌పుట్ వచ్చేస్తుంది. అంతే. ఓకే. ఓకే చరణ్ ఇది కూడా అర్థమైంది. బట్ సోర్స్ కోడ్ అంటే ఏంటి? సోర్స్ కోడ్ అంటే సింపుల్ మనం ఏదైతే పైథాన్ ప్రోగ్రామ్ రాస్తామో ఆ ప్రోగ్రామ్‌ని మనం సోర్స్ కోడ్ అంటామనమాట. ఓకే. ఈ ప్రోగ్రామ్‌ని. దాని తర్వాత బైట్ కోడ్ అంటే ఏంటి? మనం ఎప్పుడైతే ప్రోగ్రామ్‌ని రన్ చేస్తున్నామో రన్ చేసేటప్పుడు బ్యాక్ ఎండ్‌లో మనకి ఆటోమేటిక్‌గా బైట్ కోడ్ అనేది అంటే ఒక ఇంటర్మీడియేట్ ఫైల్ ఆహ్, జనరేట్ అవుతుందన్నమాట. అది మనకు కనిపియదు. సో, ఫోల్డర్ ఉంటుంది. పై క్యాచ్ అనే ఫోల్డర్. అది కూడా మన కరెంట్ డైరెక్టరీలోనే. అంటే కరెంట్ డైరెక్టరీ అంటే ఈ ఫోల్డరే అనుకోండి. ఈ ఫోల్డర్ అని ఉంటుంది. కానీ మనకు కనిపియదు. సరే నాకు అది చూడాలనిపిస్తుందనుకో కమ్ ఆన్ చూడొచ్చు. దానిదేముంది చెప్పండి. చూడాలంటే మనం ముందు ఈ కమాండ్ రన్ చేసామనుకో కమాండ్ ప్రాంప్ట్‌లో మనకొచ్చేస్తుంది ఔట్‌పుట్. ఏంటి? ఒక ఫోల్డరొచ్చి, ఆ ఫోల్డర్‌లో మనకి కంపైల్డ్ ఫైల్ ఉంటుంది. ఓపెన్ చేస్తే మనకు ముక్క అర్థమవ్వదు. అలాగే సిస్టమ్ కూడా అర్థమవ్వదనమాట. ఇప్పుడు పీవీఎం ఇన్వాల్వ్ అయ్యి పైథాన్ వర్చువల్ మిషన్ ఆ అర్థం గాని ఫైల్‌ని మన మిషన్‌కి అర్థమయ్యేలా చేసి, దాని తర్వాత మనకి ఫైనల్‌గా ఔట్‌పుట్ అనేది జనరేట్ చేస్తుందనమాట. థాట్స్ ఇట్. థాట్స్ ఇట్. అంతే. అంత సింపుల్ అండి. ఓకే. సో, ఇదనమాట మన వీడియోలో. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియో మనం ఇంకో టాపిక్‌తో నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఒకవేళ మీకు ఎక్స్‌ప్లనేషన్ మంచిగుండి, మీకు బాగా అర్థమైందంటే యూ కెన్ సపోర్ట్ అవర్ ఛానల్ బై లైకింగ్ అండ్ వీడియో ఎలాగుందో మీరు కామెంట్‌లో కూడా చెప్పొచ్చు. ఫైనల్‌గా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. ఆల్రైట్ దెన్ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ జై హింద్.